ఏమంటున్నారు చూసిరా? ఇగో పట్టుబట్టి పగబట్టి పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొట్టిన అంటే ప్రజల కోసం మంచి చేస్తాను, ప్రజలకు మంచి పనులు చేస్తాను, ఇట్లా ఏం లేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న దేవుడు సాక్షిగా, యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా ఏం చెప్తున్నాడు? నేను కేసీఆర్ను పట్టుబట్టి కేసీఆర్ మీద పగబట్టి కేసీఆర్ను పడగొట్టినా, అంతేగాని తెలంగాణ ప్రజల కోసం ఏదో మంచి పని చేస్తా అని, కేసీఆర్ కంటే అద్భుతంగా పరిపాలన అందిస్తా అని, ఓ గాదానికి నేను ముఖ్యమంత్రి కాలే, ఒక పగతోటి మాత్రమే నేను ఒక లక్ష్యం పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసిన, ఆ టార్గెట్ని అలా రీచ్ అయినా నా లక్ష్యం నెరవేరింది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు దేవుడి సాక్షిగా. ఇది నేను చెప్పే మాట కాదు ప్రజలారా, మన ముఖ్యమంత్రి గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏ లక్షణం ఉండాలి, ఏ లక్షణం ఉండకూడదు అనేది ఆయన చూపిస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మీద ప్రేమతోటి, ప్రాంతం మీద ప్రేమతోటి రాజకీయం చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని ఆయన నాయకుడిగా ఎదిగిండు, కేసీఆర్ ఆయన మీద పగతోనే ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యిండని ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? అంతేకాదు ఆయన కుర్చీలో కూర్చున్నా, పగబట్టి పట్టుబట్టి కూలగొట్టి పడగొట్టి ఆయన కుర్చీలో నేను కూర్చున్నా, ఇది గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏదో నేను ఘనకార్యం చేశాను చెప్పుకుంటున్నాడు. కానీ కుట్రలు కుతంత్రాల మీద కూర్చున్నటువంటి కుర్చీ అదని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది. ఇంకొకటి, లేకుంటే నన్ను జైల్లో పెడతాడా, నన్ను జైల్లో పెడతాడా, ఆయన జైల్లో పెట్టినందుకే ఎంత పగబట్టినమాట. లేకుంటే నన్ను జైల్లో పెడతాడా, నెలల తరబడి జైల్లో బంధిస్తాడా, కేవలం నేను ఒక్క నోటీస్కే కేసీఆర్ ఆగమవుతున్నాడు. ఆయన ఏమన్నా దేవుడా, మనిషే కదా, అంటే నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నేను కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా అనేటువంటి మాట ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరిని? రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిండంట కమిషన్ పేరుతోటి. మరి ఇది కాళేశ్వరం కమిషన్ అనుకోవాలన్నా, జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ అనుకోవాలన్నా, లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కమిషన్ అనుకోవాలన్నా? దీన్ని ఆయన మాటలతోనే అర్థమవుతున్నది కదా, రేవంత్ రెడ్డి గారి మాటలతోటి ఏమంటున్నాడో అర్థమైపోతున్నది కదా, అర్థం చేసుకోండి. ఇంకా ఆయన మాటల మీద కూడా నేను మాట్లాడతా. ఇంకేమన్నాడు? ఆయన ఏమన్నా దేవుడా, మనిషే కదా, అందుకే నేను నోటీసులు ఇచ్చిన, ఆయన దేవుడా, పోయి ఆయన కూడా జైలుకోవాలి, ఆయన కూడా కమిషన్ ముందుకోవాలి, ఆయన కూడా విచారణ ఎదుర్కోవాలి, ఆయన ఏమన్నా దేవుడా అని అంటా ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు దేవుడా దయ్యమా అనేది ప్రజలకు తెలుసు, చూస్తారు ప్రజలు. ఇప్పుడు పోయి మైక్ పెడితే మాట్లాడుతూ ఉంటారు, మీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక దాంతోపాటు తెలంగాణని అద్భుతంగా డెవలప్ చేస్తా, ఇది ఇంకా జోక్ ఆఫ్ ది 2025 కాదు, 2024 నుంచి 2029 వరకు 8 వరకు మనకి జోకులు, ఇట్లాంటి జోకులన్నీ వినపడుతూనే ఉంటాయి. తెలంగాణ అద్భుతంగా డెవలప్ చేస్తారంట, న్యూయార్క్, జపాన్, టోక్యో దేశాలతో పోటీ పడతారంట. ఇది ఏదో ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో పోటీ పడుతుంది, మనం రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఒక దేశంతోనే పోటీ పడతాడంట. మూసినది ప్రక్షాళన చేస్తా, ఎందుకంటే 1,00,000 కోట్లు మింగాలి కదా, అందుకని రీజనల్ రింగ్ రోడ్ కట్టిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా, మళ్ళీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా, యాదాద్రి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు.